ఇప్పుడే ఇక్కడికి విశాఖపట్నం వచ్చాను. పెందుర్తి నియోజకవర్గం చూద్దామని. అనకాపల్లి పార్లమెంట్లో భాగమైన పెందుర్తి ఇక్కడ విశాఖపట్నంలో కౌంటింగ్ జరుగుతుంది. నేను దారిలో వస్తూ టీవీ డిబేట్లు చూసా. కొంతమంది కడుపు బాధతో ఇంకా కూడా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్ల మెజారిటీ వచ్చింది కూటమికి, ఇంకా ఈవీఎంలు రావాలి అని చెప్తున్నారు. డిబేట్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు కుటుంబం, అవును చంద్రబాబు కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. నారా భువనేశ్వరి, నారా లోకేష్, అలాగే విజువల్స్ లో మీరు చూస్తున్నారు మొత్తం కుటుంబం ఇప్పుడు సంబరాల్లో మునిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇటు క్యాంపెయినింగ్స్ తో బిజీగా ఉన్నారు కుటుంబం అంతా కూడా. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ లో చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, నారా భువనేశ్వరి, అలాగే ఆయన కుటుంబం. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కుటుంబం అంతా కూడా పూర్తిగా సంబరాల్లో మునిగింది. కేక్ కట్ చేయించుకుని ఒకరు తినిపించుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం నారా వారి కుటుంబంలో ఒక ఆనందోత్సవం ఇప్పుడు వెలువెత్తుతుందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మంగళగిరి నుంచి ఇటు లోకేష్ గెలవడం, కుప్పం నుంచి చంద్రబాబు గెలవడం, అంతేకాకుండా ఇటు కూటమి మెజారిటీ, బంపర్ మెజారిటీతో వెళ్ళడం. అవును, బంపర్ మెజారిటీతో కేవలం టీడీపీనే 133 స్థానాలు దక్కించుకుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి ప్రభంజనం తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందనేది. ఈ నేపథ్యంలో ఇటు నారా భువనేశ్వరి అలాగే నారా చంద్రబాబు నాయుడు కలిసి వి సింబల్, విక్టరీ సింబల్ ని చూపిస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం ఇటు నారా కుటుంబం ఆనందంలో మునిగిపోతుందనే చెప్పుకోవచ్చు, సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇటు తెలుగుదేశం క్యాడర్, అవును తెలుగుదేశం క్యాడర్ పూర్తిగా ఆనందిస్తారు. ఒక్కసారి చూడండి ఎంతో ఆప్యాయంగా తల్లికి ముద్దు పెడుతున్నారు నారా లోకేష్. విజువల్స్ మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు కుటుంబం అంతా కూడా దాదాపుగా ఇటు రోడ్డు మీద క్యాంపెయినింగ్ చేసిన పరిస్థితి. ఇటు నారా భువనేశ్వరి, నారా అలాగే బ్రాహ్మణి వీళ్ళిద్దరూ కూడా క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. ఒకరు కుప్పంకి సంబంధించి చూసుకుంటూ ఉంటే మరొక నియోజకవర్గం. ఇలా దాదాపుగా కుటుంబం అంతా కూడా ఇటు క్యాంపెయినింగ్ లో దిగి క్యాంపెయినింగ్ చేసిన పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇన్ఫాక్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ లోకేష్ క్యాంప్కి వచ్చి అక్కడే ఉంటూ ఇటు లోకేష్ ఢిల్లీ వచ్చినప్పుడు అక్కడ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అక్కడ క్యాడర్ని కావచ్చు, వారిని సమాయత్తం చేయడం కావచ్చు, వాళ్ళతో పాటు మాట్లాడడం కావచ్చు, ఆ క్యాడర్లో జోష్ నింపడం కావచ్చు, క్యాడర్ని ఒక తాటి మీద నడిపించిన విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎటువంటి వ్యూహంతో నారా కుటుంబం వెళ్ళిందో మనం చూసాం. ముఖ్యంగా నారా భువనేశ్వరి దాదాపుగా ఇంతవరకు ఎప్పుడూ కూడా క్యాంపెయిన్లకి నేరుగా వచ్చిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం నారా భువనేశ్వరి ఒక్కసారి ఆ ఫ్యామిలీ పిక్ మీరు చూస్తున్నారు. నారా వారి కుటుంబం అలాగే ఎన్టీఆర్ నందమూరి కుటుంబం, ఆ రెండు కుటుంబాలు కూడా ప్రస్తుతం సంతోషంతో ఉన్నాయి. విక్టరీ ఫ్యామిలీ ఫోటో మీరు చూస్తున్నారు. బహుశా ఐ థింక్ ఈ పిక్ ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ దిగిన ఈ పిక్ బహుశా ఆ కుటుంబానికి ది బెస్ట్ మెమరబుల్ డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు నారా కుటుంబం అలాగే నందమూరి కుటుంబం కూడా దాదాపుగా ఇటు బయటకు వచ్చి క్యాంపెయినింగ్ లో పాల్గొన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబంతో గతంలో ఆర్టీవీ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, ఎలాగైనా ఈసారి తెలుగుదేశం కూటమి కావచ్చు అధికారంలోకి వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో అటువంటి సినారియో ఇన్ఫాక్ట్ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి అటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. నారా కుటుంబం అలాగే నందమూరి కుటుంబం విక్టరీ సింబల్ చూపిస్తూ ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు, ఈ విజయాన్ని సంబరం చేసుకుంటున్నారు, ఈ విజయానికి ఘన స్వాగతం అంటున్నారు. ముఖ్యంగా నారా భువనేశ్వరి కావచ్చు, ఒక్కసారి ఆ కుటుంబం ఆ ఫేస్ చూడండి, నవ్వులతో విరిసిపోతోంది. ఆనందం ఆ ముఖాల్లో తేలియాడుతుందనే చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో ఒక్కసారి ఆ ఫ్రేమ్ చూడొచ్చు మీరు. ఆ కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది సాధారణమైన మెజారిటీ కాదు, అసలు మామూలు విక్టరీ కాదు, బంపర్ విక్టరీ, బంపర్ మెజారిటీ. 133 సీట్ల కేవలం టీడీపీకేనా? కూటమికి 162, ఉన్నవి 175 స్థానాల. ఓ మై గాడ్ అనిపించేలా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. దీంతో
175 సీట్లకు గాను 162 స్థానాల్లో పూర్తిగా దాదాపుగా లీడ్లో ఉందన్నమాట వినిపిస్తోంది. వైసీపీకి సంబంధించి 13 స్థానాలకు సంబంధించి ఇంకా నెంబర్ డిక్రీజ్ అయ్యింది. దాదాపుగా 17 నుంచి 13కి ఇప్పుడు దిగొచ్చింది. ఇంకా అది కూడా కంటిన్యూ అవుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కింద చెప్పుకోవాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఫ్లక్చువేట్ అవుతోంది. వైసీపీ అక్కడ 13 సీట్లకు ప్రస్తుతం లీడ్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ 133, జనసేన 21, భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో ఇటు ముందంజలో ఉన్నాయి. కొన్ని చోట్ల విజయాన్ని సాధించిన పరిస్థితి, బంపర్ మెజారిటీ సాధించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని. ఆ మాటకు కట్టుబడింది. అందుకని అందరికన్నా ముందుగా ఏం జరుగుతోంది ఏ నియోజకవర్గంలో ఒక్కసారి మీరు రివైండ్ చేసి చూడండి. మా మాట కనుక మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి రివైండ్ చేసి చూడండి. ఏ శాటిలైట్ ఛానల్తో అయినా కంపేర్ చేసి చూడండి, ఎవరితో అయినా కంపేర్ చేసి చూడండి. ఏ శాటిలైట్ ఛానల్తో ఎవరితో మీరు కంపేర్ చేసినా మొట్టమొదటి నెంబర్ చూపించింది ఆర్టీవీని. మొట్టమొదటి అక్కడ ఏం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో, ఏ కౌంటింగ్ సెంటర్లో ఏం జరుగుతుందో చూపించింది, చెప్పింది ఆర్టీవీని. అసలు అక్కడ ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎంత ఆధిక్యంలో ఉన్నారు, అక్కడ ఏం జరుగుతోంది, పిఠాపురంలో ఏం జరుగుతోంది, అక్కడ నేతల రియాక్షన్స్ ఏంటి, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి రియాక్షన్స్ వస్తున్నప్పుడు ఎస్ ఫ్యామిలీ పిక్ ఒక్కసారి మీరు చూడొచ్చు. నారా